వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పట్ల గొప్ప తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానములు చిన్నగానైనా మీనైనా మీ ఆత్మతో ఆత్మతో అభిషేకించలేదైనా కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించుకుని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో జరిగిన సంఘటన. యేసు ప్రభు వారి పరిచర్య ఆల్మోస్ట్ ఎండింగ్ దశలో వస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ ప్రభు యొక్క అద్భుత కార్యాల్లో ఒక అద్భుత కార్యము ఇక్కడ చూసినట్టుగా చూస్తాం. ఆ కార్యానికి ముందు కొన్ని సంఘటనలు ఒకటి జరిగాయి. పిల్లల దేవుని వాక్యభావంలో చూద్దాం. యేసు ప్రభు వారు మరి ఇక్కడ తూరు సీదోను అనే ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా చూస్తాం. జీసస్ వెంట్ టు ది టైర్ అండ్ సీడోన్ అంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. అంటే దేవుని వాక్యభావంలో యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఆ సంఘటన జరిగినప్పుడు ప్రభు ఆయన యూదా ప్రదేశంలో, యూదులుండే ప్రదేశంలో కాకుండా అన్యుల ప్రదేశంలోకి వెళ్ళినట్టుగా చూస్తాం దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. దీనికి కారణాలు అనేకమునే ప్రభు, ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా జన సమూహం ప్రభుని వెంబడిస్తుంది కాబట్టి మేబీ ప్రభువుకు శిష్యులకు మేబీ దే వాంట్ సమ్ టైం అని అనుకోవచ్చు. అందుకే కొంచెము వారు మరి అన్య జనాంగము ఉన్న ప్రదేశంలోకి వెళ్ళినట్టుగా చూస్తాం. ఇదొక కారణమైతే, రెండోదిగా చూసినప్పుడు ప్రభువు యొక్క శిలువ సువర్తమానము ఇది ఒక యూదులకు మాత్రము కాదు కానీ అందరికీ. కాబట్టి ప్రభు అన్ని ప్రదేశములో దేవుని యొక్క సువార్త వెళ్ళాలని ప్రభు వెళ్ళి ఉండొచ్చు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఎందుకంటే జీసస్ ఈజ్ ద లైట్ ఫర్ ది జెంటైల్స్ అంటాడు. అంధకారములో ఉన్న వారికి ఆయన వెలుగై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని ఎరగని ప్రజలు ఉన్నారో, దేవుని నమ్మని ప్రజలు ఉన్నారో వారికైనా వెలుగుమయుడిగా ఉండడానికి, వెలుగును వారి చీకటిలో జీవితంలోంచి వెలుగును కుమరించడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో ఈ సందర్భంలో గమనించినప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ సీదోను తూరు ప్రదేశంలోకి వెళ్ళాడో, ఆ ప్రదేశంలో అంటాడు ఖచ్చితంగా అక్కడ రాయబడింది ఏంటంటే మరొక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. ఆ స్త్రీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ కానాను స్త్రీ అంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఖచ్చితంగా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తాడు. ఒకటి ఏంటంటే షీ వాజ్ నాట్ ఎ జ్యూ, ఆమె యూదురాలు కాదు, ఆమె కానాను స్త్రీ అని వాక్యము తెలియజేస్తూ, అంతేకాకుండా ఆ కానాను స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏ ప్రదేశం అయితే ప్రభు వెళ్ళాడో ఆ ప్రదేశంలో నివసించేది. అంతే ఉందమ్మా వాక్యంలో అక్కడ. షీ వాజ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఏ ప్లేస్కి అయితే ప్రభు వెళ్ళాడో ఆ ప్లేస్కు చెందిన స్త్రీ అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమె కానాను స్త్రీ అని దేవుని వాక్యము తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ ఆ సందర్భంలో చూసినప్పుడు ప్రభు మరి అక్కడ వెళ్ళినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె మొరపెడుతున్న సంగతి చూస్తాం దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. మరి ప్రభువుని గురించి తెలుసుకున్నదేమో, ప్రభువుని గురించి విన్నదేమో, ప్రభు చేసే అద్భుత కార్యముల గురించి విన్నదేమో కాబట్టి ఆమె ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకు మొరపెడతారమ్మా? విన్నప్పుడు ఎందుకు మొరపెడతారు? విన్నామనుకో ప్రభువుని గురించి, ఆయనకి ఎందుకు మొరపెడతారు? ఏమో మాకేం తెలుసా. కానీ వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసుని మాట ద్వారా విశ్వాసం వచ్చును. యేసయ్యను గురించి విన్నప్పుడు, యేసయ్యను గురించి తెలుసుకున్నప్పుడు యేసయ్యలో విశ్వాసం వస్తుంది. బహుశా ఈ స్త్రీ కూడా ప్రభులో విశ్వాసం వచ్చింది. ప్రభు మాటలు విన్నది, ప్రభు అద్భుత కార్యాలు చేయడము మరి తను విన్నదో ఎక్కడైనా చూచిందో తెలియదు. కానీ ఎప్పుడైతే ఆమె ప్రభు తన ప్రదేశంలోకి వచ్చాడో, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుకు మొరపెడుతుందంటే షీ వాస్ హ్యావింగ్ ఇట్ ట్రబుల్. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒక మాట చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో ఒకటి చూసినప్పుడు ఆమె తన కూతురు కొరకు మొరపెడుతున్నట్టుగా చూస్తాం. పిల్లలు కూతురుకు ఏంటి ప్రాబ్లం అంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఏమంటే పిల్లరా దయ్యము పచ్చి ఉంది అంటాడు. ఒక మాట మీకు అడగాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ యొక్క వాక్యభాగం మీరు చదివారు కదా, చదివాము బహుశా మీరు చూస్తుండొచ్చు. ఈ వాక్యభాగం అంతట్లో మనము చేయని ఒక పని దయ్యం చేస్తున్నాం. సంఘముగా మనము చేయాల్సిన పనిని సాతాను చేస్తుంది. ఏందమ్మా? నాకు వినపడదు, గట్టిగా చెప్పాలి.
మీరు మెల్లమెల్లగా ఏదో అనేసి నేను చెప్పేసిన అయ్యగారు జవాబు అంటే ఇట్స్ అప్ టు కంగ్రాచులేషన్. నాకైతే వినబట్టని చెప్పాలి. దేవుని మాటను హానర్ చేస్తుంది. రైట్. ఇంకా ఇంకా వాట్ నెక్స్ట్? ఒక మాట చెప్పింది, దేవుని హానర్ చేస్తుంది అవుతాను. ఇంకా ఒక జవాబు వచ్చి చేస్తుంది అమ్మది. ఇంకా నేను ఇంకా చెప్పాను, స్పెసిఫిక్గా మీకు క్లూ ఇచ్చాను. సంఘము చేయని పని చేస్తుందన్న. మనం ఎవరం చేయండి, మనం రెగ్యులర్గా చేయం ఈ పనులు, ఖచ్చితంగా చేయం. దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఈవెన్ దో ఇట్ వాస్ ట్రబులింగ్, ద ట్రబుల్ వాస్ లీడింగ్ టు జీసస్. అవునా కదా? ఎందుకు పోయిందా యేసుప్రభు దగ్గరికి? దయ్యం బిడ్డను సతాస్తుంది కాబట్టి పోయింది. సంఘం ఏం చేయాలి? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి. ఏమాయ గారు మాకని చెప్పలేదు దేవుడు. ఆయన శిష్యులు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్పిరేమో, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ సువార్తమానం ప్రకటించాలి. సంగమా, ఏ పని అయితే నువ్వు చేయలేదు, సాతాను అది ఏ కారణమైతే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి రీజన్, ఇట్ వాస్ మేకింగ్ దట్ ఉమెన్ టు గో అట్ ది ఫీట్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర తీసుకొస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం పోదంటాడు. ఆయన చూసినప్పుడు ఆయన మాట చెప్తున్నాడు అంటాడు, కక్ష చేతనే కానీ కసి చేతనే కానీ బై ఆల్ మీన్స్ గాస్పెల్ షుడ్ బి ప్రీచ్. ప్రతి విషయంలో కూడా సువార్త ప్రకటించాలి. అది కక్ష అయినా పర్లే, కసి అయినా పర్లే, దేవుని సువార్త ఈ లోకంలోకి వెళ్ళాలి. ఇది మనం చేయమా? చేస్తుంది. రైట్. ఓకే, మరి ఎంతమంది చేస్తారో నాకు తెలియదు సువార్త విషయంలో. దేవుని వాక్యం ఎప్పుడైతే ఆ స్త్రీ వెళ్తుందో మొర పెడుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యములో ఈ సందర్భంలో గమనించినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నట్టుగా చూస్తాం. ప్రభు ఏం మాట్లాడట్లేదు. She was crying out. Jesus was silent. దేవుని వాక్యము. వెంటనే శిష్యులు చూశారు. శిష్యులకు ఇబ్బందికరంగా అనిపించింది. ఈమెను పంపించేసే ప్రభు అని ప్రభుతో చెప్పారు. ఎందుకంటే మేము మొర పెడతామని గాడి మనం పంపించేమన్నప్పుడు ప్రభు అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఒక మాట అంటాడు, నేనేమంటాడు, నశించిన ఏమంటే ఇజ్రాయిల్ యొక్క గొర్రెల యొద్దకే పంపబట్టానని ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట మాట్లాడినట్టుగా చూస్తాం. రెండోదిగా చూసినప్పుడు ఆ తర్వాత మరలా స్త్రీ మొరపెట్టినట్టుగా చూస్తాం. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. దేవుని మాటలు చూసినప్పుడు అంటాడు, చిన్న పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్ల వీట సబబు కాదన్నప్పుడు ఆ స్త్రీ ఆమె నిజమే ప్రభువా అంటారు కదా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల కింద పడు ముక్కలు తిని రొట్టె ముక్కలు తిని జీవించునని చెప్పినప్పుడు ఆమె విశ్వాసం చూసినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, యు హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్ అంటాడు. ఆ గొప్ప విశ్వాసం ఉన్నది, నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుతున్నప్పుడు ఆమె యొక్క కూతురు ఆ గడియలో స్వస్థత పొందినట్టుగా చూస్తాం. ఇది ఈ భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు వాక్యంలోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగాలని ఆశ కలిగి ఉన్నాను. సిగ్గుపడకుండా ధైర్యంగా చేయెత్తండి పిల్లలు. ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది దేవుళ్ళు ఆత్మీయంగా ఉన్నారు? ఇప్పుడు నేను చేయలేపితే మీరు ధైర్యంగా లేపుతాను, నాకు తెలిసి అందుకే చేయలేపుతుంది. ఎంతమంది అనుకుంటున్నారు నేను ఆత్మీయంగా ఉన్నాను? దేవునికి స్తోత్రం, మంచిది. లేని వాళ్ళు ఆత్మీయంగా కావాలని ప్రయత్నం చేద్దాం. ఆత్మీయంగా ఉన్న వాళ్ళకే ఉంటారు. దేవుడు కొన్నిసార్లు దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడు ఒక మాట దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ ఆత్మీయంగా ఉన్న వారి కొరకు కొన్ని మాటలు చూద్దాం. దేవుని వాక్యభావం ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ స్త్రీ వచ్చి ప్రభువుతో మొరపెడుతున్నట్టుగా చూస్తాం. ప్రభు దగ్గర మొరపెడుతున్నప్పుడు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ స్త్రీ ఎప్పుడైతే ప్రభుతో మొరపెడుతుందో స్త్రీకి ఉన్న సమస్య ఏంటంటే చూసినప్పుడు యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు కదమ్మా. జీసస్ ఈజ్ సైలెంట్, ఈజ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్. చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకు ప్రభు ఆ సీదోను ప్రదేశంలోకి వెళ్ళాడు, ప్రభు అక్కడ ఉన్నాడు, అక్కడ నుంచి ఒక స్త్రీ వచ్చింది మొరపెడితే ప్రభు సైలెంట్గా ఉన్నాడు, ప్రభు మాట్లాడతలేడు. కొన్నిసార్లు ప్రభు మాట్లాడినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదమ్మా. మనం ఒక వ్యక్తితో ఏదో విషయం చెప్తున్న వ్యక్తి పట్టించుకుంటే సైలెంట్గా ఉంటే మౌనం కంటే భయంకరమైన ఇంకోటి ఉండదు కదమ్మా. కదా, మౌనం కంటే భయంకరమైనది. ప్రభు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, అది ఇబ్బందికరంగా ఉంది. ఆ స్త్రీకి చూసినప్పుడు ఆ స్త్రీకి మౌనంగా ఉన్నప్పుడు ప్రభు ఇబ్బందికరంగా ఉంది. ఈ అనుభవము విశ్వాస జీవితంలో మనకు లేదంటే మనకు చాలాసార్లు ఉంటుంది. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో గోచాడుతున్నాం, దేవుని సన్నిధిలో మొరపెడుతుంటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం, కానీ దేవుని నుంచి ఆ ఎస్ కానీ నో కానీ ఏది రాదు. గాడ్ కీప్స్ హిస్ సైలెన్స్ కదమ్మా. అనుభవం ఉందా లేదా?
ఏంటి ప్రభా, ఏదో ఒకటి చెప్పు, అవునా కాదా, అయిద్దా లేదా, రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు మొర పెడుతున్నాను, దేవుని సన్నిధిలో మోకరిస్తున్నానే, కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తున్నానే, ఈ మధ్యలో ఉపవాసం చేత కాకుండా 3-4 వర్షాలు చేశానే, అయినా కానీ ప్రభా నువ్వు సపోర్ట్ చేయట్లేదు. యు ఆర్ కీపింగ్ సైలెన్స్. గాడ్ లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ ఐడియా అంటాం కదా. మౌనము పలికదు. ఒక రకంగా చూస్తే ప్రభు ఆమెను ఒక రకంగా పరీక్షిస్తున్నట్టుగానే ఉంది. కొన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే గాడ్ టెస్ట్స్ అవర్ ఫెయిత్. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత విశ్వాసంగా ఉన్నావు, ఎంత బలమైన ఉన్నావు, విశ్వాస స్థితిలో ఏ స్థితిలో ఉన్నావు, నిజంగా నిలగలుగుతావా, నిజంగా ప్రార్థనలో జవాబు రానప్పుడు కెన్ యూ స్టాండ్ ఇన్ దట్ ప్రేయర్, ఆ యొక్క విశ్వాసంలో ఇంకా నిలదొక్కుని ఉండగలుగుతావా దేవుడు పరీక్షిస్తున్నాడు. బాబో షీ is troubled by the silence of Jesus Christ. యేసు ప్రభు వారి మౌనమును బట్టి ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తాం. ఇంకో ప్రాబ్లం ఏముందంటే పిల్లలు, ఇక్కడ మీరు అంత సీరియస్ చూడకండి, కొంచెం నవ్వుతుండే చెప్పడానికి ఇంట్రెస్ట్. మీరు ఇలా సీరియస్ చూస్తారనుకోండి, నేనేమని చెప్తున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. జస్ట్ దిస్ ఫీల్. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారి మౌనముతో కేవలం ఆ స్త్రీకి ప్రాబ్లం ఏంటంటే వాస్ ఓకే. స్త్రీకి ఒక్కదానికి ప్రాబ్లం ఉందా? శిష్యులకు కూడా ప్రాబ్లం ఉంది. ఎవ్రీబడీ ఈజ్ ట్రబుల్డ్ విత్ ది సైలెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి మౌనముతో అక్కడ శిష్యులు కూడా ఇబ్బంది పడ్డట్టుగా చూస్తాము. యేసు ప్రభు ఏదో ఒకటి చెప్పు, ఈమెకి ఏదో ఒకటి చెయ్యి, సంథింగ్ డూ సంథింగ్. ఒక మాట అంటే ఈమె వచ్చి మమ్మల్ని వెంబడబడి ఆమె ఏడుస్తుంది కాబట్టి మనం పంపించి సెండర్ అవే. This was the even disciples are disturbed by the silence of Jesus Christ. మీకు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు కొన్నిసార్లు యేసు ప్రభు వారు ఈరోజు నిజంగా దేవుని వాక్య భావంలో ఈరోజు నీతోను నాతోడు శిష్యులకు దేవుడు నేర్పించాలనుకున్న మాట ఎప్పుడైతే ఆయన మౌనంగా ఉన్నాడో, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడంటే పిల్లరా, యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాడు, నేర్పిస్తున్నాడు. మౌనంగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదమ్మా, కానీ శిష్యులకు నేర్పిస్తున్న కొన్నిసార్లు ఈరోజు పిల్లరా, ఆ రోజు శిష్యులకు రోజు రక్తులు కడబడ నీతో నాతో దేవుడు మాట్లాడాలనుకున్న మాట. అందుకే నన్ను రోజు దేవుని వాక్య భావంలో అందుకే చేతులు ఎత్తించాను. చేతులు ఎత్తించడానికి బౌన్సర్లు పడ్డా నేను ఏమనుకోను, నేను కూడా చేయొత్తాను కాబట్టి నాకు కూడా పడతాను. ఈరోజు నా మొదటి అంశం ఏంటంటే, ఆర్ యు స్పిరిచువల్ ఆర్ కంపాషనేట్? దేవుని వాక్య భావంలో చూసినప్పుడు కూడా ఈరోజు మనం అందరము ఆత్మీయంగా అన్నం చేతలేము, మంచిది, ఇట్స్ గుడ్ టు బి స్పిరిచువల్. దేవుని సన్నిధిలో దేవునికి ఆత్మీయంగా జీవించడం, దేవునితో సహా జీవించడం మంచిది. ఇక్కడ చూసినప్పుడు శిష్యులు కూడా ఆత్మీయంగానే ఉన్నారు, ఆత్మీయ జీవితంలో ఉన్నారు, ప్రభుని వెంబడిస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ జీసస్. ఇంచుమించు ప్రభు ఒకవేళ 6 నెలల ముందంటే 3 సంవత్సరాల పాటు ప్రభుని వెంబడిస్తున్నారు, వారి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నారు. కానీ దేవుడి రోజు ఆయన మౌనం ద్వారా నీతో నాతో ఆ శిష్యులతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారికి ఏంటంటే పిల్లరా నేర్పిస్తున్న, వారితో మాట్లాడు. గాడ్ వాస్ టీచింగ్. వాట్ ఈస్ సిట్యుయేషన్? చాలాసార్లు ఎంత స్పిరిచువల్ ఎంత బిజీ ఉంటామంటే వీ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. ఎవరి అవసరాల గురించి ఇప్పుడు చూసినప్పుడు మీరు ఆత్మీయంగా ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ది నీడ్స్ ఆఫ్ దట్ ఉమెన్. ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ దగ్గరకు వచ్చిందో, ఆ స్త్రీ యొక్క సమస్యను బట్టి వారికి ఏ బాధ లేనట్టు, ఏ కనికరం లేని స్థితిలో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావంలో చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 3:23 వెళ్దాం. దేవుని వాక్య భావంలో ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ కొందరు హెచ్చరిస్తుంది, ఇందులోంచి కొన్ని మంచి మాటలు నేర్చుకుందాం. ప్రభు అక్కడ హెచ్చరిస్తున్న మాట అయినా కూడా ఒకసారి చూద్దాం. 23:23 ఒకసారి చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిశైలారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చాలా మాకు అర్థం. దేవుని వాక్యం ఇక్కడ ప్రభు అయ్యో వేషధారులు అంటాడు. ప్రభు ఒక రకంగా హెచ్చరిస్తున్నాడు. అక్కడ పరిచయాలు శాస్త్రులను ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నా తిడుతున్నాడేమో, తప్పును గురించి మాట్లాడు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, దే ఆర్ డూయింగ్ రైట్. ఎందుకంటే పుదీనాలో జీలకర్రలో కూడా వారు ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ధర్మశాస్త్ర ప్రకారము 10వ భాగము చెల్లిస్తూ దేవుని మాట ప్రకారం జీవిస్తున్నవారు. మరి దేవుడు ఎందుకు వేషధారులు అంటున్నాడు అని ఒకసారి కిందికి వస్తే వాక్యంలో చూద్దాం. అక్కడ కిందికి రాము. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములో అనగా
న్యాయమును కనికరమును. చాలా God says, okay, you're spiritual. You're doing something good. It's okay, I'm fine with that. The thing is that you're missing the mercy. ఇక్కడ శిష్యులతో ప్రభు మాట్లాడాలనుకున్న మాట, దేవుని పరీక్షల్లో ఉన్నవారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, యేసు రక్తంతో కడిగిన పడ్డవారు, దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఈ అధ్యాయం చివరి భాగంలో మీకు కనబడుతుంది. దేవుడు కనికరం కలిగిన దేవుడు. ప్రతి చోట్ల కూడా గాడ్ హాస్ కంపాషన్ అంటాడు. ఆ కనికరం కలిగిన దేవుడు వెంబడిస్తున్న నీవు నేను ఆ హృదయంలో కనికరం లేకపోతే కష్టం. కాబట్టి శిష్యులకు నేర్పిస్తున్నాడంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మర్సీ యూ విల్ బి ది హిపోక్రైట్ పర్సన్. ఆత్మీయంగా ఉన్నానంటే దేవుని వాక్య, దేవుడు నిన్నతో నాతో మాట్లాడుతున్న మాట. ఆత్మీయంగా ఉన్న వేషధారులను కాదు దేవుడు వాక్యం అంటాడు. ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం పరీక్షించాలి. ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు, ప్రభుని వెంబడిస్తున్నారు. వారు ఎలా ఉంటే నీవు నేను ఉండమని ఏం లేదు. దేవుని వాక్య బాధ్యతప్పుడు ప్రభుని వెంబడిస్తున్న వారు, ప్రభుతో ఉన్నవారు, వారు ఎప్పుడైతే ఆ స్త్రీ సమస్యతో వచ్చిందో ఆ స్త్రీ సమస్య పట్ల ఏ మాత్రం కనికరము లేని మాటలు మాట్లాడుతుండగా చూస్తాం. దేవుని మాటలు చూసినప్పుడు సెండర్ అవే అంటున్నారు. ఏమంటుండు? ఈమెను పంపించి అంటు. ఏమనాలమ్మా శిష్యులు? మనం అందరం శిష్యులేమే కదా. ఏసే రక్తం కడగబడ్డ వాళ్ళందరూ శిష్యులే కదా. శిష్యులందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా దేవుని స్తోత్రం. చెప్పనాలను బట్టి కూడా దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా శిష్యులే. నేను ఏం చేస్తాం? మా అయ్యగారిని కదా. ఇప్పుడు నేను కనికరం గురించి చెప్పి నేను కనికరం లేనని నాకు బాగుండదు కదా. దేవుని వాక్యం ఏమంటే ఇప్పుడు దేవుని వాక్యం వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ ఏమంటారు వారు? అసలు చెప్పాల్సింది ఏది? యేసు ప్రభా సహాయనైనా ఏదో ఒకటి సహాయం చేయ ప్రభా, పాపం ఎంతో బాధతో వచ్చింది, ఎంతో ఇబ్బందితో వచ్చింది, ప్లీజ్ హెల్ప్ హర్ అని చెప్పాల్సిన వారు ఏమంటారు? సెండర్ అవే. దిస్ ఈస్ నాట్ ఎ కంపాషనేట్ వర్డ్. ఇది కనికరం కలిగిన మాట కాదు. ప్రభువుకు చెప్పాల్సిన వాడు, ప్రభా ఏదన్నా ఒకటి, ప్రభా నీకు చేతనైంది ఏదో ఒకటి, ప్రభా ఏదో ఒక సహాయం చేయి, ఏదో ఒక కార్యం చేయి, ఆమె మీద దయ చూపించు, ఆమె మీద కృప చూపించు చెప్పాల్సిన శిష్యులు అక్కడ చూసినప్పుడు ఏం చెప్తున్నట్టే ఆమెను పంపించే అంటున్నారు. యేసు ప్రభువు మౌనంగా ఉన్నప్పుడు he was expecting the disciple to say that God do something for them. సంఘము దేవుని నిజంగా అలాంటి కనికరము కలిగిన ఉంటున్నామా? మరి సంఘం కనబడి కనికరంగా ఉంటున్నామా? డూ వి రియలీ కేర్ ఫర్ ది నీడ్స్ ఆఫ్ ది అదర్స్? ఆ కంపాషన్ హార్ట్ నిజంగా ఉందా? ఆ హృదయంలో నిజంగా కనికరము కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. శిష్యులైతే అంటున్నారు పంపించి అంటున్నారు. వచ్చిన వ్యక్తి ఎంత బాధతో వచ్చింది. ఆమె దేవుని సన్నిధిలో కోచాడుతుంది, ప్రభువుని అడుగుతుంది. ప్రభు మౌనంగా ఉన్నాడు. శిష్యుల యొక్క పని ఏంటంటే ప్రభువుకు రికమెండ్ చేయాలి, ప్రభువుకు రిక్వెస్ట్ చేయాలి. ప్రభువా ఈరోజు మా దేవుని వాక్యభావంలో ఈరోజు నీతో నాతో ఈరోజు నీవు నేను కూడా చేయవలసిన సంగముగా చూసినప్పుడు దేవుని వెంబడిస్తున్న నీవు నేను, ఇట్స్ గుడ్ టు బి స్పిరిచువల్ బట్ యూ హ్యావ్ టు బి కంపాషనేట్. ప్రభు నేర్పిస్తున్న మౌనముతో నేర్పిస్తున్నట్టే. మేబీ ఈ వాస్ టెస్టింగ్. ఆ స్త్రీని కాదు కానీ ఆయన వెంబడిస్తున్న వారిని పరీక్షిస్తున్నాడేమో. ఈరోజు నిన్ను నన్ను చర్చ ప్లేస్లో నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడేమో దేవుడు. నిజంగా కనికరం కలిగిన హృదయం ఉన్నామా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆ కనికరమైన కలిగిన దేవుని ఆరాధిస్తున్న దేవుడు నేను, ఆ కనికరం కలిగి ఉన్నావా? డూ యూ ఫీల్ ఫర్ ది నీడ్స్ ఆఫ్ ది అదర్స్? ఇంకా వాక్యం చెప్తే యేసు ప్రభు దగ్గరకు ఒక పరిచయుడు వచ్చాడు. ప్రభుని అడిగాడు, ప్రభా ధర్మశాస్త్రం అంతలో గొప్ప ఆజ్ఞ ఏంది ప్రభు అంటే? ఏమన్నాడమ్మా? ఈ దేవుడే యెహోవాను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోను ఆరాధించవలెను. రెండో ఆజ్ఞ కూడా ఇటువంటిదే, నిన్ను వలే నీ పొరుగువాన్ని యు లవ్ యువర్ నేబర్ యాజ్ థైసెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే నీ సహోదరు. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రంలో ఆ బోధలు విన్నారు, ఆ బోధలతో జీవిస్తున్నారు, ఆ బోధించే వ్యక్తితో వెంబడిస్తున్నారు, ఆ బోధల్లోనే ఉన్నారు కానీ ఆ బోధలను ఫాలో అవ్వలేకపోతున్నారు. దే కుడ్ నాట్ లవ్ హర్. ఎందుకంటే ఆమె సమస్యలో ఉన్నప్పుడు తన్ను వలే వారిని ప్రేమించుకున్నట్టుగా ఆ స్త్రీని వారు ప్రేమించలేకపోతున్నారు. They were not addressing the problem of that woman. There's a problem with it. జైలు చెప్తే పంపిస్తాడు మా యేసు ప్రభు. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభు పంపలే పోమ్మా పో అంటారు కదమ్మా. జనరల్గా అనాలి కదా, అనాలా లేదా? వీళ్ళు చెప్తే వీళ్ళు రికమెండేషన్, పని చేయడానికి రికమెండేషన్ చెప్పట్లేదు, పంపించడానికి రికమెండ్ చేస్తున్నారు కదమ్మా. ఏమాత్రమైన కనికరం. అందుకే ప్రభు అంటున్నాడు,
పుదీనాలో చిలకలు. చిన్న చిన్న విషయాల్లో యేసయ్యను వెంబడిస్తున్నావే, చిన్న చిన్న విషయాలు ఆత్మీయంగా ఉన్నావే, ఆత్మీయ జీవితంలో ఉన్నావే. ఎప్పుడైతే కనికరము చూపించే టైం వచ్చిందో, ఆ కనికరము చూపించే టైంలో నీ ముఖమును తిప్పుకుంటున్నప్పుడు దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తుంది. నువ్వు యేసుని వెంబడిస్తున్నప్పుడు గాడ్ సైలెన్స్ ఇస్ టు టీచ్ us ది కనికరమును నేర్పించుటకు ఆయన మౌనముగా ఉంటున్నట్టుగా చూస్తాం. Teaching us to be compassionate to one another. వాక్యం ఒకటి అంటదమ్మా, నీ రక్త సంబంధికి ముఖము చాటేయదంట. ఎవరో రక్త సంబంధికులు? మా మమ్మీ తరఫు, మా డాడీ తరఫు కాదు. యేసు రక్త సంబంధికులు అందరూ కూడా రక్త సంబంధికులే. యేసు ఎరఫులు కనపడ్డాడు అందరూ కూడా మన చుట్టమే. యేసు రక్త సంబంధికులు అందరూ మన సంబంధికులే. The compassion. God is expecting the disciples to have compassion on that woman. అదే నేర్పిస్తున్నాడు ప్రభు, మౌనంగా ఉంటున్నాడు. రెండో విషయంలోకి వస్తాం. జస్ట్ ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నేను 10 నిమిషాలనే ఉంటాను అన్నాను. రైట్, రెండో విషయంలోకి వస్తాను. రెండో చూసినప్పుడు ఇక్కడ ఆ స్త్రీ వచ్చినప్పుడు, ఆ స్త్రీ ప్రభుతో మొరపెడుతుంది. ఏం మొరపెడుతుంది పిల్లారా? దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ప్రభుతో మొరపెడుతుంది. ఏమంటుంది ఒకసారి చూడు. వాక్యభావంలో లెట్స్ గో. కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు అంటుంది. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అంటున్నప్పుడు యేసు ప్రభు వారు సైలెంట్గా ఉన్న కింద భాగంలో ప్రభు ఒక జవాబు చూద్దాం. ఏమంటుంటున్నారు ప్రభు? అందుకు ఆయన ఆమెతో కిందమ్మా ప్రభు ఆన్సర్. శిష్యులు పంపించి అన్న తర్వాత ఉంటుంది చూడండి. తెలవట్లేదా? అందుకు ఆయన కాదమ్మా, పైన ఉంటుంది. చదువుమా. ఈయన యేసయ్యా, నా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి తల్లి. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. యేసు ప్రభు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే ఆయన అంటున్నాడు ఏమంటాడు? నేను ఇజ్రాయేలుల నశించిన గొర్రె పిల్లల యొద్దకే పంపబడ్డాను కానీ మరి ఎవరి యొద్ద కూడా నేను పంపబడలేదు అంటాడు. నిజం కరెక్టేనా? యేసు ప్రభు అంటుంటే కరెక్టే ఉండొచ్చు కదా. యేసు ప్రభు వారి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే పంపబడ్డాను. ఆ స్త్రీ ఏమనాలి? ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నావు, మరి పనికి ఏం పని అని అంటారు కదా. నేనుంటాను కదా ప్రభు, మరి వై ఆర్ యూ హియర్ ఇన్ మై ప్లేస్? ప్రభు నీకు నేలను పెట్టి అక్కర్లేకపోతే నేలను పెట్టి కిందకు వచ్చావని అడగాలి కదా. ప్రభు ఇక్కడ సీదోన్లో ఆయన ఇజ్రాయెల్ దగ్గర లేడు, ఇజ్రాయెల్ ప్రదేశంలో ఈ కేమ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఆ యూదుల యొక్క నుంచి బయటికి వచ్చాడు, అన్యుల ప్రదేశంలో వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు ఆ స్త్రీ వచ్చి అడిగినప్పుడు ఆమెతో అంటున్నాడు, ఐ కేమ్ టు ది లాస్ట్ షీప్ ఆఫ్ ది ఇజ్రాయిల్స్ అంటున్నాడు. ఆ ఇజ్రాయెల్ వారి యొక్క నశించిన వారి దగ్గరికి నేను వచ్చాను అంటున్నాడు. ఇంకెవరికి దగ్గర రాలేదంటాడు. ఎలా? God, how can you say that? కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు మాటలు ఎవరి యొద్ద కాదంటే దేవుని వాక్యంలో ప్రభు మాట్లాడడానికి ఉద్దేశం ఏంటంటే ఆమె పెట్టిన రిక్వెస్ట్ని బట్టి ఆ జవాబు. ప్రభువుని వచ్చినప్పుడు, ఆ స్త్రీ వచ్చినప్పుడు ఏమంటుంది దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఎందుకంటే పిల్లరా ఆమె దేవుని వాక్యమాలలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటుంది. ఏమంటుంది? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించమంటుంది. అంతేనమ్మా? జీసస్ ది సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ. కొన్నిసార్లు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆ తల్లికి ఎంత ప్రేమ ఉందంటే కూతురు మీద, షీ వాజ్ సో డెస్పరేట్
చైల్డ్ షుడ్ బి హీల్డ్. దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలోంచి మొరపెడుతున్నప్పుడు ఆమె పిల్లల ఆమె యొక్క కూతురు యొక్క క్షేమం కొరకు మొరపెడతారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులము ఈ పని చేయలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు మనం మొరపెట్టలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో వారి కొరకు మనం గోచాడలేకపోతున్నాం. అనేక మంది పిల్లలు ఈరోజు సాతాను బంధకంలో ఉన్నారు, కానీ వారు విడుదల పొందలేకపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు మొర కరెక్ట్గా పెట్టట్లేదు. స్త్రీ పిల్లలు నేర్పిస్తున్నాను. డెస్పరేట్, షీఈస్ డెస్పరేట్ దట్ a child should be. ఏ కారణం చేతైనా ఎలా అయినా ప్రభువుని నేను వేడుకుంటాను, ఎలా అయినా నా బిడ్డకు స్వస్థత కావాలి. ఈ భారము తల్లిదండ్రులకు ఉన్నప్పుడు పిల్లలు ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల కలగజేస్తుంది. వారు సాతాను బంధకములో నుంచి, వారి యొక్క చెడు సావాసాల నుంచి, చెడు అలవాట్ల నుంచి, పాపములో నుంచి వారికి విడుదల దొరుకుతుంది. వెన్ యూ హ్యావ్ దట్ లవ్, ఈరోజు ఆ స్త్రీ నేర్పిస్తుంది. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు గోచాడ కలిగినప్పుడు యూ విల్ సీ ఏ వండర్ఫుల్ deliverance of the Lord. You will see a wonderful blessing. ప్రభు ఎందుకు ఈ జవాబు చెప్తుందంటే పిల్లరా, దేవుని వాక్యమాలను చూసినప్పుడు ప్రభు జవాబు చెప్పడానికి కారణము ఆమె రిక్వెస్ట్. చాలామంది ప్రార్థన చేస్తున్నాం ఈరోజు దేవుని సన్నిధిలో పిల్లల కోసం. అందరూ ప్రార్థన చేస్తారా? బలంగా ప్రార్థన చేస్తారా? చేస్తున్నాం అండి. Just pray for the deliverance, just like కనికరము నిజంగా ప్రేమ కలిగిన తల్లి నిజంగా ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన తల్లి ప్రార్థన చేస్తుంది. ఆమె యొక్క ఉద్దేశం ఎంత డెస్పరేట్ ఉందంటే పిల్లరా, ప్రభు నుంచి ఎలాగైనా పొందుకోవాలని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చేస్తున్నప్పుడు ఏమంటుందంటే దావీదు కుమారుడా, సన్ ఆఫ్ డేవిడ్ అంటుంది. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం షీ వాజ్ నాట్ ఎ జూయిష్ లేడీ. ఆమె యూదురాలు కాదు. ఆమెకు దావీదు గురించి తెలుసో లేదో, ఆమెకు దావీదులోంచి మెస్సయ్య వస్తాడని తెలుసో లేదో. యేసు ప్రభుని చూచినప్పుడు యేసు ప్రభు యూదుల్లో ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఒక గొప్ప ప్రవక్త. ఆయన అనేకులు స్వస్థపరిచేవాడు. షీ సీయింగ్ లైక్ ఎ మిరాకిల్ వర్కర్. అనేక అద్భుతాలు చేస్తున్నాడు, అనేక అద్భుతాలు చేసేవాడు. కాబట్టి ఇన్ మై డెస్పరేషన్, ఆ యొక్క కోరికల్లో ప్రభువుని ఏమంటుందంటే యూదులు మాట్లాడే భాషలోకి వెళ్తుంది. మెస్సియగా వచ్చేవాడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని ఆ మాట్లాడుతున్నప్పుడు దావీదు కుమారుడా అంటున్నప్పుడు షీఈస్ నాట్ ఎ జ్యూ కాబట్టి ఆమె ప్యాటర్న్ మర్చిపోతుంది, విశ్వాసం తెలిపెడుతుంది. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో నేర్పుతుంది, ఎవ్రీ డెస్పరేషన్ ఈజ్ నాట్ ఎ ఫెయిత్. చాలామంది మనం ఈ అనుభవంలో ఉంటాం. ఈ స్త్రీగా చాలామంది ఏదైనా సమస్య ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందో మన విశ్వాస లెవెల్ పెరిగిపోతుంది కదమ్మా. ఎంత విశ్వాసం అప్పుడు అంధ విశ్వాసం అంటారు, ఆ స్టేజ్లో వెళ్ళిపోతుంది. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు. ఇదే స్థితిలో ఇలా డిస్ప్రెషన్లో ఉంటావు. వెన్ వి నీడ్ సంథింగ్, ఈరోజు మనకి ఏదైనా కావాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు వి ప్రే గాడ్. 1, 2 సార్లు, 4 సార్లు, 5 సార్లు ప్రార్థన చేస్తాం. వారిగా కూడా ప్రార్థన చెప్తాం. కనపడ్డారు, అక్క నా గురించి ప్రార్థన చేయి, అన్న నా గురించి ప్రార్థన చేయి, సంగమా ప్రార్థన చేయి, తెలిసిన దైవజనులు కదా, ప్లీజ్ ప్రే, ప్లీజ్ ప్రే, ప్లీజ్ ప్రే. ఇట్ ఈస్ నాట్ ఫెయిత్, ఇట్ ఈస్ డెస్పరేషన్. అండ్ ఎవ్రీ డెస్పరేషన్ ఈస్ నాట్ అ ఫెయిత్. యేసుప్రభువు అదే నేర్పిస్తున్నాడు. ఎందుకు ఆ మాట మాట్లాడ ఆమె పిల్లరా, ఆమె యొక్క ఆరాటంలో తను పొందుకోవాలని ఆరాటంలో ఆమె యూదుల నుంచి నేర్చుకుంటుంది. ఆ యూదులు అక్కడ ఉండరు, యూదుల ప్రదేశానికి వచ్చిందేమో, ఈయన నిజంగా దావీదు వంశంలో వచ్చాను తెలుసుకుందేమో. దావీదు ఎలా అంటే ఈయనను ఎట్లా ఇంప్రెస్ చేయాలంటే దావీదు కుమారుడు అంటే ఇంప్రెస్ అయిపోతాడు. సో దట్ మై నీడ్ బి ఫుల్ఫిల్డ్. దిస్ ఇస్ నాట్ ఫెయిత్, దిస్ ఇస్ ద డెస్పరేషన్. నువ్వు రోజుకు 10 సార్లు ప్రార్థన చేసావంటే నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నాను కాదు, కానీ నీ కోరిక బలంగా ఉందని. నథింగ్ రాంగ్ ఇన్ దట్, హ్యావింగ్ ఎ డిజైర్. బట్ గాడ్ వాంట్ టు రీడైరెక్ట్ అవర్ డెస్పరేషన్ టు ఫెయిత్. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నీ కోరిక మంచిదే, నువ్వు అడగడం మంచిదే, కానీ నువ్వు పొందుకోవడానికి యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఫెయిత్. చాలామంది ఇదే మిస్ అయ్యారు. విశ్వాసంలోకి రాము కానీ మనకు అన్నీ కావాలి. మన చిలక పలకల్లాగా మనం మంచిగా వస్తుంది. ఏమంటే నమ్ముట నీవంత అయితే పక్కింటోనికి సమస్తం సాధ్యం.
పక్కింటోని కాదు, మనకు కాదు. నమ్ము వానికి సమస్తము సాధ్యము. కానీ నమ్మకంలోకి రాలేకపోతే కానీ కోరిక ఎంత బలంగా ఉంటుంది, దాని మీద మోకరించే, దాని మీద ప్రార్థించడమే కానీ ఆ ప్రార్థనలో పొందుకోవడానికి God says you have to come into faith. అందుకే ఇక్కడ అంటున్నాడు, అమ్మ నువ్వు నన్ను దావీదు కుమారుడు అంటున్నావు కాబట్టి, నేను యూదుల్లో నుంచి వచ్చాను కాబట్టి, యూదుల గొర్రెపిల్ల, తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం వచ్చాను, వేరే వాళ్ళ కోసం రాలేదు. దేవుని యొక్క ఉద్దేశం కాదు కాబట్టి నువ్వు నన్ను అలా చూస్తున్నావు కాబట్టి నేను అలా కనపడుతున్నాను నీకు. ఐ లుక్ లైక్ ఎ జూయిష్ మిరాకిల్ వర్కర్, బట్ ఐఎమ్ నాట్ ఎ జూయిష్ మిరాకిల్ వర్కర్. ఐ ఆమ్ ది సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా. అందుకే సీదోను ప్రదేశంలోకి వచ్చారు నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను విశ్వాసంలో నడిపించడానికి. హల్లెలూయా. ఆమె అడ్రస్ చేసిన ప్రభు అందుకే చెప్తుంది. ఓకే నువ్వు అనుకుంటే కరెక్టే, నేను యూదుల కోసం వచ్చాడు, ఆయన కోసం వచ్చాడు. యూదులకు రక్షణ మొదట మంచిదే. పౌలు అంటాడు అపోస్తల కార్యంలో, సువార్త మీ మొదట మీకు చెప్పుట అవసరమే మీకు చెప్పడం సువార్త. మీరు దానికి మిమ్మల్ని మీరు పాత్రులుగా ఎంచుకోలేదు కాబట్టి we are going to Gentiles. కొన్నిసార్లు అనిపిస్తుంది God made the rejection of the Jews a blessing to the Gentiles. Hallelujah. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ఆరాధిస్తామంటే వారు తిరస్కరించారు కాబట్టి ఆయన వారికి మనకు ఆశీర్వాదకర, అన్య జనాంగాలు వచ్చిన మనకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయనే మిరాకిల్ వర్కర్. ఆయన తెలియాలి ఏంటంటే, ఎప్పుడైతే ఆమె అంటుందో దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అన్నప్పుడు, మీరు తర్వాత వాక్యంలో చూడండి అమ్మ, తర్వాత వాక్య భాగంలో చూస్తే గమనిస్తే ఆమె 25-27లో చూసినప్పుడు ఈ దావీదు కుమారుడు ఉండదు, ఓన్లీ లార్డ్ అనే ఉంటుంది కదా. 25లో ప్రభు అంటుంది. ఎప్పుడైతే ఆ ఫెయిత్ రీడైరెక్ట్ అయిందో, I don't need a Jewish culture to get a miracle from my Lord. Hallelujah. నేను యూద సంతానం అవసరం లేదు. నేను విశ్వాసంలో ఉన్నప్పుడు, నేను ప్రభులో ఉన్నప్పుడు, ప్రభులో అనేకమైన అద్భుతాలు నేను పొందుకోగలుగుతాను కాబట్టి I can get miracles by saying Lord. దావీదు కుమారుడు అనాల్సిన అవసరం లేదు. మెస్సయా కొరకు వాళ్ళు చూస్తున్నారు. మెస్సయా వచ్చేసాడు. మెస్సయా వచ్చిన వాడు సమరయ స్త్రీతో ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ అంటాడు మెస్సయా వస్తాడని వచ్చినప్పుడు అంటే నేనే ఆ మెస్సయా అని అంటాడు. ఆ మెస్సయా అన్నప్పుడు ప్రభు అంటాడు 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, రక్షణ యూదుల్లో వచ్చేసరికి ప్రభు ఈ మాట అంటున్నాడు, ఐ కేమ్ టు సేవ్ ది ఫస్ట్ జూస్ దెన్ అదర్స్ అని ఇక్కడ మాట్లాడుతుంది. ఆమె యొక్క ప్రశ్నకు, ఆమె విశ్వాసానికి అదే జవాబు. ఎందుకంటే ఆమెకు తెలవాలి ఏంటంటే, ప్రభు చెప్తుండు నేను ముందు యూదుల కోసం వచ్చాడు. యూదుల కోసం వచ్చాడు కదా. యోహాను సువార్తలు అంటాడు కదా, ఆయన తన స్వజనుల దగ్గరికి వచ్చాను, వారు ఆయన్ని అంగీకరించలేదు. He came first to the Jewish people. They did not accept him. అందుకే దేవుని వాక్య పాలన చూసినప్పుడు ఆయన అంటాడు, నేను ఎవరి దగ్గర పంపలే కదా, నేను నశించిన యూదుల గొర్రెపిల్లల ఎదుకు వచ్చాను కదా. అప్పుడు ఆమె విశ్వాసస్థితి మార్చిపోయినట్టు వచ్చుతాం. విశ్వాసంలోకి వచ్చి అప్పుడు అంటుంది, ఏమంటుందమ్మా, ప్రభువా అంటుంది. రైట్. ఆమె వచ్చి అప్పుడు ప్రభు అనే మాట 2 సార్లు మాట్లాడినట్టుగా చూస్తే 25లో 27లో కనబడుతుంది. ఆ తర్వాత ఇంకా దావీదు కుమారుడు లేదు, ఎందుకంటే ప్రభు వాజ్ రీడైరెక్టింగ్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే నువ్వు జూయిష్ కల్చర్లో కాదు, యూ కెన్ కమ్ టు లార్డ్, యూ కెన్ అప్రోచ్ హిమ్ యాజ్ ఎ లార్డ్. దేవుని వాక్య భావన. కానీ ఇక్కడ పిల్లరా ఆమెకు కార్యము చేసే ముందు నా టైం అయిపోయింది. ఓకే రైట్, 33 minutes ఉంది. నేను 3rd పాయింట్లో పోలేదు. నాకు 45 నిమిషాలు కావాలి, 20 నిమిషాలు అలా ఎంతసేపు తీసుకోవాలి. నేను ఎంత ఫాస్ట్గా చెప్పినా కూడా 2 పాయింట్లే ఉన్నాను, 3 నిమిషాలు అయింది. ఎంత టైం తీసుకోవచ్చు. ఐ విల్ షో యూ సమ్ వండర్ఫుల్ థింగ్స్. ప్రామిస్, ఐ విల్ ప్రామిస్ యూ దట్ ఐ విల్ షో యూ సంథింగ్. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని అద్భుతమైన తలంపులు ఇస్తాను. ప్రభు తర్వాత ఒక మాట అంటాడు ఆమె వచ్చి. ఆమె అన్నప్పుడు ఒక మాట అంటాడు దేవుని వాక్యం. ఏమంటాడు, అమ్మా పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం శుభమే అంటే ఆమె అంటది, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా అరటి ముక్కలు తిన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఫెయిత్. అదంతా మీకు తెలుసు కాబట్టి ఆ స్టోరీలోకి నేను పోను. ఐ ట్రై టు బి యాజ్ ఫాస్ట్ ఐ క్యాన్. రైట్, ఓకే. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ ప్రభు ఆ స్త్రీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, అమ్మ నీ విశ్వాసము
ఎంతమంది అనగలుగుతారమ్మయ్యా నా విశ్వాసం గొప్పది? నేనైతే అనలేదు. ఈరోజు ఎంతమంది మై ఫెయిత్ ఈజ్ గ్రేట్ ఫెయిత్ అని చెప్పగలుగుతాం? ఒక కానాను స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు నా వాక్యం మీదే అసలు మీరు ఎంతసేపు చెప్పండి అంతసేపు చెప్తాను, నాకేం ప్రాబ్లం. ఇంకా 5 పాయింట్లు నేను 2 పాయింట్లు ముగించాను. ఐ హ్యావ్ 5 పాయింట్స్ ఇన్ రైట్. ఓకే, మిమ్మల్ని ఏం భయపెట్టారు. దేవుని వాక్యపాలు చూసినప్పుడు మొట్టమొదటిగా జీసస్ సే దట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్. మీరు న్యూ టెస్టమెంట్ అంతా చదివితే ప్రభు 2 వ్యక్తులతో మాత్రమే మాట అన్నాడు. ఒకటి కానాను స్త్రీతో, రెండోది శతాధిపతితో. అండ్ ద వండర్ఫుల్ థింగ్ ఈజ్ దట్ బోత్ ఆర్ నాన్ జూస్. ఇద్దరు కూడా యూదులు కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎంతమంది యూదులు ఉన్నారే, ఇంత 12 గోత్రాలు ఉన్నాయే, 12 గోత్రాల నుంచి అంట 144,000 మంది కొత్త గీతం పాడతారంట ఎక్కడ పరలోకం. అంత గొప్ప ఆధిక్యత వాళ్ళు వచ్చి ఒక్కడికి కూడా గొప్ప విశ్వాసం లేదంటే లేదు, ఇద్దరికి మాత్రమే చెప్పాడు ప్రభు. నాకు తెలిసేది, మీరు నేను రాంగ్ అయితే కరెక్ట్ చేసి. ఓకే, లెట్ మీ గోయింగ్. మొట్టమొదటి దేవుని వాక్యమాలను చూద్దాం. లెట్ మీ సింపుల్ దేవుని వాక్యమాలను ఒక చూద్దాం. ఈ గొప్ప విశ్వాసం గురించి ఐ గివ్ యూ 5 పాయింట్స్. 5 పాయింట్స్. To have a great faith, you should have the love of God. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఈ స్త్రీగా ప్రేమ కలిగి ఉన్నట్టుగా చూద్దాం. ఒకసారి చూద్దాం, లేడీస్ చూద్దాం. ఆ ఫస్ట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం, దేవుని ప్రేమ ఏందో చూద్దాం, ఆ తర్వాత ఏమంటో చూద్దాం. ముందు దేవుని ప్రేమ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ఇంకేం రెఫరెన్స్ లేదు, అదొకటే ఇస్తాం. తగ్గ నేను చెప్పేస్తా ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. రైట్, ఓకే. ఒకసారి ప్రియులారా మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము కాదా? రైట్, చదువు. రైట్, ఓకే. రైట్. ఏలయనగా ప్రేమ ఎలా కలుగుతుందంట? దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఎవడైతే ప్రేమిస్తాడో, ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్తున్నాడు. దేవుని వాక్యమాల చూసినప్పుడు ఏమంటాడు? ప్రేమ దేవుని మూలంగా పుట్టును, ప్రేమించువాడు దేవుని ఎరుగును. ఎవడైతే ప్రేమించాడో వాడు దేవుని ఎరుగడు. కింద చూసినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ తర్వాత చదవ 8 వచ్చింది. ప్రేమ లేనివాడు. ఇప్పుడు నేను విశ్వాసినని, ఇఫ్ ఐ డోంట్ లవ్, ఐ డోంట్ నో గాడ్. ఇఫ్ యు డోంట్ నో గాడ్, యు డోంట్ హ్యావ్ ఫెయిత్. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, ఇట్ కెనాట్ బి గ్రేట్. క్లియర్ కదమ్మా? దేవుని వాక్యపాలను చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు వాక్యంలో చెప్తున్న ప్రేమ పిల్లల గొప్ప విశ్వాసానికి కావాల్సిన మొట్టమొదటి ప్రేమ. మన వాక్యపాలనకు వస్తాం. ఒకసారి లెట్స్ కమ్ టు ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ఆమె ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఏమంటుంది ఒకసారి చూద్దాం. దేవుని వాక్యపాలన. ప్రభువా, దావీదు కుమారుడా, ఏమంటుందమ్మా? నన్ను కరుణింపు. దావీదు కుమారుడా, నా కూతుర్ని కరుణింపు అంటుండ. నన్ను కరుణింపు అంటు. దేవుని వాక్యపాలన చూసినప్పుడు ఏమంటున్నారా? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. ఇక్కడ ఈ స్త్రీని నేర్పిస్తున్న మాట ఏంటంటే పిల్లరా, ఆమె తన కూతుర్ని తనలా ప్రేమించుకుంటుంది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూతురు సమస్య కాదు. ఇట్ ఈస్ మై ప్రాబ్లం. గాడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ఇట్ ఈస్ మై ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ మై చైల్డ్స్ ప్రాబ్లం. ఇట్ ఈస్ మై ప్రాబ్లం. ఈరోజు తల్లిదండ్రులుగా మనం ఈరోజు మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు ఈరోజు నాది అనడానికి అనుకుంటున్నామా? కుటుంబం అంతా కూడా ఆ స్థితిలో ఉన్నామా? మై హస్బెండ్ ప్రాబ్లం is my problem. My children's problem is my problem. My church problem is pastor's problem.
నేను అనుభవంతో తెలుసుకోలేదు. ఎందుకంటే నా ప్రాబ్లం ఎట్లా వాని ప్రాబ్లం, అండ్ నచ్చిన ప్రాబ్లమే నచ్చకున్న ప్రాబ్లం. మై చర్చ్ ప్రాబ్లమ్ ఈస్ మై పాస్టర్స్ ప్రాబ్లమ్. ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని ఎరగమంటాడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ది కన్సర్న్ ఫర్ ది ప్రాబ్లం. అందుకే శిష్యులకు నేర్పిస్తున్నాడు గొప్ప విశ్వాసం. శిష్యులు 12 మంది వెంబడిస్తున్నారు, 3 సంవత్సరాల పైన వెంబడిస్తున్నాడు. ఒక్కడితో అనలేదు నీ విశ్వాసం గొప్పది అంటలేదు, కానీ ఇంకా బలహీనంగా ఉన్నాడు, అల్ప విశ్వాసులు అన్నారు. కానీ ఈ స్త్రీతో పోవంటున్న మాట ఎందుకంటే నీ విశ్వాసం గొప్పది. బికాస్ యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ ది అదర్స్. వేరే వారి ప్రాబ్లంలో నీ ప్రాబ్లం కనుకోగలుగుతావు. యూ టేక్ అదర్స్ ప్రాబ్లం యాజ్ యువర్ ప్రాబ్లం. యూ హ్యావ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్. నా ప్రాబ్లం కొరకు ఆయన సిలువెక్కాడు. నీవు నేను చేసిన పాపము కొరకు ఆయన సిలువెక్కాడు. ఎందుకంటే దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. హీ టుక్ ఎవ్రీ ప్రాబ్లం ఆన్ దట్ క్రాస్. అదే సిలువ ప్రేమ. ఆ ప్రేమ లేకుండా నువ్వు గొప్ప విశ్వాసం ఎలా వస్తావు? స్త్రీ అంటుంది, అయ్యా నా పైన కరుణించు. కుటుంబంలో ప్రార్థన చేసేటప్పుడు కుటుంబ సమస్యల గురించి అయ్యా నాకు కరుణ, నా పిల్లల గురించి కాదు, అయ్యా నన్ను కరుణించి వాళ్ళని రక్షించు. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. నిజంగా ప్రేమిస్తే అదే ప్రార్థన చేస్తావు. ఆ స్త్రీలా ప్రార్థన చేస్తావు. ఊరికే గొప్ప విశ్వాసం అనలేదు ప్రభు. రెండో విషయంలోకి వస్తాం. రైట్, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. I'll go up to 50. ఓకే, I'll try to complete. ఓకే, చెప్పమంటే చెప్తా, లేదు ఆపేయమంటే ఇటు ఆపేస్తా, ఏం బాధ. రైట్, ఓకే, రైట్. రెండో ప్లేయర్స్ వచ్చినప్పుడు మొదటిది ప్లేయర్ ప్రేమ ఉండాలి. నీ విశ్వాసం గొప్పది కావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్. రెండో విషయంలో చూసినప్పుడు ఆమె ఏం చేస్తుంది? నెక్స్ట్ టైం సెకండ్ టైం ప్రభు అని అంటే చూద్దాం. ప్రభు అనే ముందు ఏమంటుంది చూద్దాం ఒకసారి. సెకండ్ టైం ఇక్కడ 21st వర్స్ కదా. నీ విశ్వాసం గొప్పది కావాలంటే ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కి వర్షిప్ చేస్తుంది. షీ వాస్ వర్షిపింగ్ గాడ్. We want everything without worship. ఎవరెవరు వర్షిప్ మిస్ అయ్యారో నేను ఎవరు చూస్తారు, కళ్ళు మూసుకుంటుంది. We want everything without worship. అన్నీ కావాలి విశ్వాసం. ఒక విశ్వాసం గొప్ప విశ్వాసంలో కావాలంటే ఆరాధించడం రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధించలేకుండా యూ కెనాట్ ప్లీజ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. వాక్యం అంటుంది ఆ విశ్వాసంలో, బలమైన విశ్వాసంలో కావాలంటే ఆమె ప్రార్థన చేస్తున్నట్టు, ఆమె దేవుని సన్నిధిలో మోకరిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నట్టుగా చూస్తాం, ఆరాధిస్తున్నట్టుగా చూస్తాం. ఆరాధన ఎప్పుడంటే అన్ని మంచుకున్నప్పుడు ఎవడైనా ఆరాధిస్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యను పక్క పెట్టి దేవుణ్ణి ఆరాధించగలిగినప్పుడే నువ్వు గొప్ప విశ్వాసంలో ప్రవేశిస్తావు. You can worship God in your troubles. ఆరాధించగలగాలి. ఎంతసేపు అడుక్కోవడంలో బిజీ. ఎంతసేపు అడుక్కోవడంలో బిజీ. ఆరాధన ఎక్కడిది? స్తుతి ఎక్కడిది? ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధిలోకి వచ్చింది. దేవుని సన్నిధిలోకి వచ్చి ఉంటుంది, లెట్ మీ వర్షిప్ ది లార్డ్. నౌ గాడ్ హెస్ డైరెక్టెడ్ మై ఫెయిత్, లెట్ మీ గ్రో ఇన్ ది ఫెయిత్. ఆరాధించాలి దేవుని సన్నిధిలో. సమస్య ఉంటే ఎక్కువ ఆరాధించాలి. సమస్య ఉన్న కొద్ది ఆరాధన పెరగాలి. నీ ఆరాధన స్తుతి పెరగాలి, స్తుతి ఆరాధన పెరగాలి. దట్ షోస్ యువర్ ఫెయిత్. ఎప్పుడు స్తుతించగలుగుతామమ్మా? ఎప్పుడు ఆరాధించగలుగుతావు తెలుసా? నా సమస్యను నా యేసయ్య దత్తత తీసుకోగలుగుతాడు నమ్మినప్పుడు ఆరాధించగలుగుతావు, లేకపోతే చేయలేవు. యు బిలీవ్ గాడ్ కెన్ చేంజ్ మై సిచ్యువేషన్స్, యూ విల్ వర్షిప్. యెహోషాపాతు యుద్ధానికి జెరూసలేం ఏం చేసినట్ట దేవుడు చెప్పాడంట, పాటలు పాడుతూ స్తుతిస్తున్నట్ట. యుద్ధానికి వస్తే పిచ్చోడు వారు పాటలు పాడుతాడంటే, పాటలు పాడుతున్నప్పుడు దేవుడే యుద్ధం చేయించినట్ట. అది ఎరుకో గోడలు గుడ్డానికి ఎట్ట చుట్టూ తిరిగమన్నాడు. ప్రభువుకు స్తోత్రం అంటే ప్రాకారాలు పడిపోయినాడు. హల్లెలూయా. యు ప్రైజ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ డౌన్. తర్వాత చూసినప్పుడు దేవుని వాక్య భావన అప్పుడు ప్రభు అంటుంది, తర్వాత పిల్లరా తగ్గించుకోగలిగారు. యేసు ప్రభు వారు బహుశా ఒక మాట
ఆ విశ్వాసం ఉండడానికి ప్రభు ఒక మాట్లాడుతున్నాడు. మేబీ వాస్ టెస్టింగ్ అంటున్నాడు అంటే, అమ్మా చిన్న పిల్లల రొట్టె తీసి కుక్కలకు వేయుట సబబా అని అడిగింది కదమ్మా. యుక్తము కాదని చెప్పగా ప్రభు అంటున్నాడు, చిన్నపిల్లలు రొట్టె తీసి ఎవరైనా కుక్కలకి వేస్తారా అని అడుగుతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు. అందుకో మాట తనన్న మాట ఏమంటుందమ్మా? ఏమంటుంది? నిజమే ప్రభు. ఇప్పుడు ఎవరన్నా కుక్క నువ్వు అంటే అవును అవును కరెక్టే నువ్వు అన్నావు అని అంటామమ్మ? క్యాన్ యూ సే? ఆ కుక్క అనే మాట నోట్లకి రాగానే కుక్కల ఫైట్ కంటే బేగ ఘోరంగా ఉంటుండొచ్చు. ఈడ కొరుకుతున్నో తెలియదు, ఎంతసేపు కొరుకుతున్నో తెలియదు, ఎప్పుడు వదులుతున్నో తెలియదు. అందుంటే సీన్. అవునా కాదా? ఇక్కడ ఆ సీన్ లేదే. అంటే ఒక రకంగా ప్రభు ఏమైనా కుక్క అనాలి కదా. జీసస్ వాస్ సేయింగ్ దట్ షీ ఈస్ అన్డిజర్వ్డ్. అండ్ షీ సేస్ yes, I am undeserved. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే we don't deserve. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఏం చేసినాము? దేవుడు అనుగ్రహించే మహిమ ఇక్కడ అక్కడ ఉండే ఆధిక్యత లేదు. కేవలం ఆయన శిలువ కార్యదారాన్ని పొందుకున్నాం. వీ డోంట్ డిజర్వ్ ది మర్సీ. ఎందుకంటే ఆయన కృప ద్వారా, కేవలమైన కృప ద్వారా, ఆయన కృప ద్వారా దేవుడి సన్నిధిలో ఉన్నాం. మర్చిపోతుంటాం. ఇక్కడ ఈ స్త్రీ నేర్పిస్తుంది ఏమంటుందంటే, ఎందుకు విశ్వాసం గొప్పది ఏంటంటే, నువ్వు దానికి పనికిరాందనమ్మా, నువ్వు అర్హురాలు కాదంటే, అవును ప్రభు, ఐ డోంట్ డిజర్వ్ బట్ స్టిల్ ఐ యామ్ ఆస్కింగ్ ఫర్ మర్సీ. I don't deserve. I'm not saying that I deserve. Yes, I don't deserve. I know that I don't deserve. But you're merciful. You're merciful. What a wonderful God. ఎంత తగ్గించుకుంటుంది. రైట్, లెట్ మీ గో ఫాస్ట్ ట్రాక్ లేదు. రైట్, నెక్స్ట్ మూడోది పిల్లలు చూసినప్పుడు, మూడోది పిల్లలు గొప్ప విశ్వాసంలో మూడోది నేనే గుర్తున్నా మర్చిపోయారు. 3 చెప్పండి టకటక. 3 చెప్పాను. దేవుని ప్రేమ, ఆరాధించడము, తగ్గింపు స్వభావం. 4వది రెసిస్టెన్స్. పట్టుకొని ఉన్నాం దేవుని విడిచిపెట్టబడుతుంది. ఇంతసేపు ఇన్ని తణుకులు ఆడుతున్నా, ప్రభు మౌనంగా ఉన్నా, ప్రభు ఒక రకంగా అవును కాదు లేబడి ఏది చెప్పకున్నా కూడా, షీ వాజ్ నాట్ లీవింగ్ గాడ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ యూ అంటిల్ అన్లెస్ యూ బ్లెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. విశ్వాసంలో గొప్ప కావాలంటే అడగంగా మనం ఒక నెల ప్రార్థన చేస్తాం, ఇచ్చేటట్టు లేడా, ఏమిస్తాడు బా, రోజు పొద్దున సాయంత్రం ప్రార్థన చేసేదే కానీ ఆయన ఉల్కడు పలకడు కదమ్మా కదమ్మా. నీ విశ్వాసం గొప్పదైందంటే నీకు పట్టుదల ఉండాలి. ఎంతనో అంటే అంత ఇది. నేను 18 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా పిల్లలు టెన్నిస్ చదువుకోలేదు. ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్, ఎవ్రీడే ఐఎమ్ ప్రేయింగ్, గాడ్ డూ సంథింగ్ ఎవ్రీ టైం. ఓకే, ఎప్పుడైనా నా పిల్లలు ఓడిపోతే జస్ట్ పైకి చూస్తా, నీకు ఓకేనా? ఓకే, అయితే నాకు కూడా ఓకే అనుకుంటాను. ఎన్నిసార్లు అనుకుంటాను, ఎక్కడిక్కడ దారేసేమని అనేస్తానేమో అనిపిస్తుంది. నో, ఓకే గాడ్, నీకు ఓకే అయితే నాకు ఓకే. ఎస్, ఇట్స్ టఫ్ టు టేక్ బట్ ఇట్స్ ఓకే ఫర్ మీ. స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే. పొద్దున్న వచ్చి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన విడిచిపెట్టే సమస్య లేదు. యాకోబులా ప్రార్థన చేయాలి. నేను రెఫరెన్స్ యాకోబు అంటాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అన్లెస్ యూ బ్లెస్ మీ, ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ ఆన్ టు యూ, ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ ఆన్ టు యూ. విశ్వాసం అంటే అదమ్మా. నువ్వు ఇవ్వకపోతే విడిచిపెడతానా? ఇచ్చేదో వదిలిపెట్టే సమస్య. నువ్వు ఇస్తావు నాకు ఖచ్చితంగా. That is my faith. I stand in my faith. పరిస్థితులు అనుకూలంగా లేదు కదమ్మా. యేసుప్రభు ఏమని అన్నాడా? చేస్తానేమన్నా సూచన కనబడ్డా? శిష్యులు అయితే పంపించేయమన్నారు. అసలు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో యేసుప్రభుని పట్టుకొని ఉండడం మామూలు విషయం కాదు కదా. రైట్, ఓకే, ఆ టైం కూడా అయిపోయింది. 1 నిమిషం ఉంది, ఇంకోటి చెప్పేసి ముగించేస్తాను. 5వ పిల్లలు, 5వ విషయంలో పిల్లరా ఆ చిన్న చేద్దాం, ఒకసారి చేద్దాం. అక్కడే ఉంది, మీకు 5వ చూపించేస్తాను. 5వది గొప్ప విశ్వాసం ఎందుకు ప్రభు అన్నాడు ఒకసారి. ఆమె అన్నాక తర్వాత రొట్టెల తర్వాత అంటాడు, ఏమంటాడు? అది అయిపోయినా కుక్క పిల్లలు కూడా
తమ యజమానుల బల్ల మీద నుండి పాడు ముక్కలు తిరును కదా. ఇక్కడ అంటుంది యేసు ప్రభుతో అంటుంది, ఇంతవరకు ఐ డోంట్ నో, నౌ ఐ కేమ్ టు యూ, ఐఎమ్ ఇన్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో నేను ఉన్నాను, క్రీస్తు ప్రేమలో క్రీస్తుని ఆరాధించడం మొదలుపెట్టాను, క్రీస్తుని ఆరాధించాను. నువ్వు ఎంత అన్నా ప్రభు నేను తగ్గించుకోవడానికి రెడీ. మూడోదిగా చూసినప్పుడు నేను విడిచిపెట్టే సమస్య లేదు, నేను ప్రార్థనలో బలంగా ఉంటాను. చివరిగా అంటుంది ఏమంటుంది, యజమానుడివి, యు ఆర్ మై ఓనర్, యు ఓన్ మీ, ఐఎమ్ యువర్ షీప్, యు ఓన్ మీ, ఐఎమ్ your sheep, you are my master, you are my master. Hallelujah. యేసు ప్రభువున్నాడు కుక్క పిల్లలకి వేయడం సబబు అంటాడు. కుక్క పిల్లలు కూడా నేను కుక్క పిల్లనే రైట్, కానీ నా యజమానుడు నువ్వు. యు ఓన్ మీ అండ్ ఐ ఓన్ యూ యాజ్ మై లార్డ్. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. నా నిజంగా విశ్వాసి మాట అనగలిగితే, యు ఓన్ గాడ్, ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ లైక్ ఎనీథింగ్. నేర్పిస్తుంది, నా యజమానుడు అయ్యా, నేను ఈ దాసురాలను, యు ఓన్ మీ అండ్ ఐ ఓన్ యూ యాజ్ మై మాస్టర్. ఎప్పుడైతే నేను చెప్పగలుగుతామో జీవితం అంటే, అప్పుడు అంటాడు ప్రభు, అమ్మ నీ విశ్వాసం గొప్పది. ఎందుకు గొప్పది అంటే, ఒకటి ఆమె దేవుని ప్రేమని కలిగినాడు, రెండవది ఆరాధించడము నేర్చుకున్నది, మూడవదిగా చూసినప్పుడు తగ్గించుకోవడం నేర్చుకుంది, నాలుగవది విడిచిపెట్టక పట్టుదలలో ప్రార్థన చేస్తుంది, ఐదవది దేవుణ్ణి సొంతం చేసుకొని ఆ గొప్ప ఆశీర్వాదం. అమ్మ నువ్వు అనుకున్నట్టే నీకు చెరుగున్నాడు. దేవుడు ఒక మాట మాట్లాడలేరు, ప్రార్థన చేయలేరు, పిలుసురాలేరు, దయ్యాలు లేవట్లేడు. నువ్వు విశ్వాసము గొప్పది కనుక నువ్వేదనుకున్నావో అది జరుగుతుంది. అట్టి గొప్ప విశ్వాసం కలిగి అట్టి గొప్ప ఆశీర్వాదం కొనుక్కొని దేవుడు తన కృప సాయం చేసింది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పట్ల గొప్ప తండ్రి నీకు వేలాది స్తోత్రం. చెప్పని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నేను ఆరాధించి ఇట్టి గొప్ప విశ్వాసంలో పెట్టుకుంది. నేను అట్టి గొప్ప విశ్వాసంలో వెళ్ళటకు సహాయం, వితబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. ఆమేన్.